నగరంలో ఎక్కడ చూసినా రోడ్డు సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఏ చిన్నపాటి వర్షం కురిసినా జలమయమయ్యే పరిస్థితి నెలకొంది. కాలనీ రోడ్లే కాకుండా ప్రధాన రహదారులు సైతం గుంతలు పడడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు గుంతలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని రోడ్లు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులు అనే తేడా లేకుండా కూడా ఎక్కడ చూసినా సరే మనకు రోడ్లన్నీ కూడా నగరంలో చాలా చోట్ల గుంతలమయం అయితే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ మెట్టుగూడ నుంచి రైల్వే భవన్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ లోపలికి వచ్చే దారంతా కూడా మొత్తం లోపలంతా కూడా రోడ్లన్నీ గుంతలు, పెద్ద పెద్ద గుంతలు తేలి, కంకర తేలి అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా ఏ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చాలా చోట్ల కూడా ప్రధాన రహదారులు ఇంతే అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడైనా సరే ప్రధాన రహదారులపైన గుంతలు తేలినా, ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా వెంటనే అక్కడ దాదాపుగా 24 గంటల లోపు అక్కడ ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా కనీసం ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. ఈ గుంతలు పూడ్చే విధంగా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇటువైపుగా వెళ్ళే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క వెహికల్ ఈ గుంతను దాటుతూ వెళ్ళాలంటే కూడా ఇక్కడే టైం టేకింగ్ పడుతుంది. అంటే వెనుకొచ్చే వాహనాలన్నీ కూడా అక్కడే ఆగిపోవడము, ఈ క్రమంలో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఇంత అధ్వానంగా రోడ్లు ఉన్నప్పటికీ కూడా అధికారులు కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని కూడా ఇక్కడ స్థానికులు, వాహనదారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు వర్షాకాలం కూడా కావడంతో గుంతలు రోడ్లపై ఇంత పెద్దగా ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం కురిసినట్లయితే కూడా వాన నీరంతా కూడా ఈ గుంతల్లోనే మొత్తం నిండుకుపోతుంది. వాహనదారుడు ఎటువంటి కొంచెం ఏమరపాటుగా చూసుకోకుండా స్పీడ్గా వచ్చినట్లయితే కూడా ఎక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అదే క్రమంలో భారీ ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. గతంలో కూడా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా రోడ్డుపై ఉన్న గుంతలు కనపడకుండా అందులో నీళ్లు నిండడంతో చూడకుండా కొంచెం ఓవర్ స్పీడ్గా వెళ్ళి 2 గాయాల పాలయ్యారు. నగరంలో చాలా చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. గతంలో కూడా చాలా మంది గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు ఎంతో మంది ఉన్నారు. వేల సంఖ్యలో గాయాల పాలయ్యారు. చాలా వరకు కొంతమంది చనిపోయారు కూడా. అంటే ప్రాణాలు కోల్పోతున్న, గాయాల పాలు అవుతున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం చెల్లించడం లేదు. విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో రోడ్లు ఇంత అధ్వానంగా ఉండడంపై అయితే నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ప్రధాన రహదారుల దగ్గర రోడ్లు ఇంత పెద్దగా మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద గుంతలు మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. వీటిపై నుంచి ఏదైనా హెవీ వెహికల్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అయితే భారీగా గుంత ఇంకా పెద్దగా అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా హెవీ వెహికల్ కూడా ఈ గుంతలో ఇరుక్కుపోయినట్లయితే కూడా వెనుకొచ్చే వాహనాలను కూడా అక్కడే ఆగిపోయి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. చాలా చోట్ల కూడా ఇలా కంకర తేలి, దుమ్ము తేలుతూ గుంతలు పెద్దగా ఉన్నప్పటికీ అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా ఇక్కడ నగరవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇప్పుడు చూసుకుంటే కూడా ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వర్షాలు కురిసినప్పుడల్లా కూడా ఈ గుంతలు దాటి వెళ్ళాలంటే కూడా వాహనదారుడు మాత్రం ఖచ్చితంగా ఒక నరకం అనుభవించాల్సిందని కూడా చెప్పొచ్చు. ఈ గుంతల కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెప్పండి, రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ పోతలేదమ్మా. ఇక్కడ చూడు, బండి ఎట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. టైర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏదైనా హెవీ వెహికల్ వెళ్ళినట్లయితే కూడా ఆ హెవీ వెహికల్ గుంతల కారణంగా ఈ గుంతలో టైర్లు ఇరుక్కుపోవడం, ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుందని కూడా ఇక్కడ వాహనదారులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో కూడా ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు ఈ గుంతలపై నుంచి వెళ్లే క్రమంలో ముఖ్యంగా 2 వీలర్స్కి అయితే ఇదొక నరక యాత్ర అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గుంతలపై నుంచి వెళ్లే క్రమంలో ఆ టైర్లు హోల్స్ పడే అవకాశం ఉంటుంది. అంటే టైర్ పంచర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎత్తు వంపుల కారణంగా, ఈ గుంతల కారణంగా కూడా వారికి బ్యాక్ పెయిన్ లాంటి, డిస్క్ పెయిన్ లాంటి రోగాల బారిన పడుతున్నామని, అంతేకాదు బైకులు కూడా ఖరాబ్ అవుతున్నట్లుగా కూడా వీరైతే చెబుతున్నారు. అంటే బైకులు రిపేర్కి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ 2 వీలర్స్ అన్ని కూడా గుంతలపై నుంచి వెళ్లే క్రమంలో ఆ చిన్న కంకర రాళ్ళు కావచ్చు ఇవన్నీ టైర్కి గుచ్చుకోవడం వల్ల అవి పంచర్ అవ్వడము, ఇలా 2-3 సార్లు సర్వీసింగ్కి తీసుకెళ్లాల్సి వస్తుందని కూడా వీరైతే చెప్తున్నారు. చాలా వరకు మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. 2 వీలర్స్ అయితే ముఖ్యంగా ఈ గుంతల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి చాలా చోట్ల ఎన్నోసార్లు ఈ గుంతలపై కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు
ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అంటే క్షేత్రస్థాయిలో కూడా అంటే నిధులు మంజూరు అవుతున్నప్పటికీ కూడా రోడ్లపై ఇలా గుంతలు ఉండడం ఏంటి అని హైదరాబాద్లో చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా అంటే హైటెక్ సిటీ అందరనే కాదు ఇట్లా ప్రధాన రహదారులపై నుండి ఇలాంటి అధ్వానమైన గుంతలను కూడా ప్రజలకు చూపెట్టాలని, ప్రజలకి ఇలాంటి గుంతల వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి వీటిని కూడా అధికారులు పట్టించుకోవాలని అయితే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు ఈ ప్రధాన రహదారి అంతా కూడా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు కూడా మొత్తం అంతా గుంతలు తేలి అధ్వానంగా తయారైంది. ఈ గుంతల కారణంగా కూడా ఇటువైపు నుంచి వెళ్ళేవారంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే నగరంలో గుంతలు తేలి అధ్వానంగా రోడ్లు తయారయ్యాయో వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని, ఈ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొనైనా సరే, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొనైనా సరే వెంటనే ఎక్కడెక్కడైతే ప్రధాన రహదారులపైన రోడ్లన్నీ కూడా దారుణంగా ఉన్నాయి అక్కడ వెంటనే ప్యాచ్ వర్క్ చేయడము, మరమ్మతులు లాంటి చేయాలని కూడా నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.